అంటే యాక్చువల్‌గా గత కొన్ని రోజులుగా ట్విట్టర్‌లో ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. ఒక రౌండ్ టేబుల్‌లో మీరు సౌత్ వాడి గురించి మాట్లాడిన మాటలు అవన్నీ కూడా బాగా బయట వైరల్‌గా మారినాయి. సో, ఏమంటారు దాని గురించి? ఏమన్నా మాట్లాడేసిన తర్వాత ఏమన్నా అనిపించిందా? లేదంటే మాట్లాడింది కరెక్టే అనిపించిందా మీకు? అంటే వాళ్ళు తప్పుగా తీసుకున్నారు కానీ నా పొజిషన్ ఆఫ్ సిట్టింగ్ గురించి కానీ వీటి గురించి వాటి గురించి నేను బోనీ కపూర్ గారిని డిస్రెస్పెక్ట్ చేస్తాను ఇది కానీ నేను ఆ సెన్స్లో ఏం కూర్చోలేదు. బోనీ కపూర్ గారు కూర్చున్న యాంగిల్లో ఆయన కాలు కంఫర్టబుల్ పెట్టుకుంటే ఆయనకి నేను మామూలుగా కూర్చుంటే నా కాలు ఆయనకి తగిలేటట్టు ఉంది, ఆయన కాలు నాకు తగిలేటట్టు ఉందని నేను కొంచెం వెనక్కి ఆనుకుని కూర్చుని ఇలా తల ఇలా పెట్టాల్సి వచ్చింది. అంతే తప్పితే నేను ఎవరైనా డిస్రెస్పెక్ట్ చేయడానికి చెప్పలేదు, అలా కూర్చోలేదు. ఫస్ట్ థింగ్. ఇంకోటి, నేను చెప్పింది అది సౌత్ ఇండియన్గా, మా సౌత్ ఇండియా నుంచి వచ్చిన సినిమాలన్నీ గత లాస్ట్ 3-4 ఇయర్స్లో బాగా ఆడుతున్నాయి, అది ప్రౌడ్గా చెప్పాను. వాళ్ళు ఇంకో సెన్స్లో తీసుకున్నారు. అంతే తప్పితే నేను ఎవరిని డిస్గ్రీస్ చేయడానికి కానీ, ఎవరితో ఆర్గ్యూ చేయడానికి కానీ, ఏ పాయింట్ ప్రూవ్ చేయడానికి కానీ ఏమీ చెప్పలేదు. సార్, అంటే మీరు చెప్పిన వాటిలో నిజం కూడా లేకపోలేదు. ఇప్పుడు 86 కోట్లు కలెక్ట్ చేసిన దాని సినిమాకి మీరు ఆ యాడ్ చేసి చెప్పిన దానికి ఏంటంటే నిద్రపోయామని చెప్పి కొంతమంది ట్వీట్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరిగినాయి. అదే ఇంకా అన్ని కామన్ కదా, ఏదో ఒక ప్యాంట్. అదేనో ఒకటి ఇప్పుడు స్కామ్ 92 డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయనేమో దాన్ని లక్కీ భాస్కర్ కనెక్ట్ చేస్తా మాట్లాడారు. మరి ఆయన ఒకసారి హైదరాబాద్ రమ్మనండి, నేను వెంకీ కూర్చుంటాము. స్కామ్ 92 మొత్తం వెబ్ సిరీస్ సోనీ రివ్యూలో వస్తుంది, మా సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది, ఎక్కడ ఒక చిన్న సిమిలారిటీ ఉందేమో చూపించమనండి, చూపిస్తే నేను ఒప్పుకుంటా. సో అంటే మరి ఇలాంటివి అంటే మీరు మాట్లాడిన నిజమైనా కూడా ఒక కాంట్రవర్సీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళినప్పుడు ఆయన అనిపిస్తుంది సార్, అంటే అనవసరంగా మాట్లాడుతున్నామేమో అని ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు నేనే అట్లా అక్కడ పాయింట్ వచ్చింది టాపిక్, సో ఊరికే చెప్పాను నేను. సౌత్ ఇండియన్ నుంచి కూడా ఇంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఇండియన్ సినిమాకి అని. దాన్ని నేను కొంచెం లాంగ్వేజ్ కరెక్ట్గా యూజ్ చేయలేదేమో, దానికి కొంచెం వాళ్ళు హర్ట్ అయినట్టున్నారు. అంతే, దానికి పెద్ద నేను ఇప్పుడు రిగ్రెట్ అయి చేయాల్సింది అయితే ఏం లేదు. నేను నా పాయింట్ ఇంకో రకంగా చెప్పాల్సిందేమో, అంతే. అయితే 2024 చూసుకుంటే కనుక విత్ ఏ బ్యాంక్ స్టార్ట్ చేశారు గుంటూరు కారం అని. ఎండింగ్ కూడా విచిత్రంగా దాంతోనే వచ్చింది. 31st బుకింగ్స్ ఓపెన్ చేశారు, రిలీజ్ చేశారు కదా. సో ఏంటి సార్, అంటే ఓపెనింగ్ ఓకే కానీ మళ్ళీ అంటే ఇంత త్వరగా రిలీజ్ అయిన సినిమా గుంటూరు కారం ఒకటేనేమో. అవును, అంటే మొన్న రిలీజ్ అయిన తర్వాత నాకు అనిపించింది, ఊనే మామూలుగా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, రిలీజ్ అయిన దానికంటే రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ వచ్చిన పాటలకు కానీ, సో దాన్ని గొప్పతనం ఆ రోజు కంటే ఈ రోజు ఇంకెక్కువ తెలిసినట్టుంది. అంటే టైం పాస్ అయిన కొద్దీ వాళ్ళకి దాని ఇంపార్టెన్స్, దాని ఇది తెలుసు కొంచెం తెలిసిందేమో అనుకున్నాను నేను. అంటే సార్ నాకేమనిపించింది అంటే గుంటూరు గారం యాక్చువల్గా నేను కూడా థియేటర్లో చూశాను రిలీజ్ అయిన తర్వాత. అప్పటికే విపరీతమైన నెగిటివిటీ ఉంది. నేను చూసిన తర్వాత అరే దీని సినిమా గురించి అలా మాట్లాడాల్సిన అవసరం లేదని అనిపించింది నాకు. అంటే బేసిక్గా ఎక్కడైనా ఫ్యాన్స్ అనేవాళ్ళు ప్రతి తమ అభిమాన సినిమాని కొంచెం ఇది చేయడానికి చూస్తారు. బట్ ఇక్కడ కొంచెం ఎందుకు ఫ్యాన్స్ వల్లనే మీరు వేసిన మిడ్నైట్ షో అనేది ఫ్యాన్స్ వల్లనే కొంచెం, అంటే అదే అంటున్నాను కదా, గుంటూరు కారం అని టైటిల్ పెట్టి టీజర్ అలా బ్లాస్ట్లు అని అయ్యేటప్పటికి ఒక రకమైన మాస్ సినిమా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అది ప్రాపర్ ఫ్యామిలీ సినిమా అయ్యేటప్పటికి కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఆ డిసప్పాయింట్మెంట్ కొంచెం ఎక్కువ వచ్చింది. దానికి తోడు ముందు థియేటర్స్ ఇష్యూలో ఒక దేవుడు సినిమాని తొక్కేస్తాం అనే దాని హంగామాతో ఇక రకరకాల బ్యాక్లాష్ వచ్చింది దానికి. సో అందుకని ఇట్స్ అలా, దానికి ఎందుకు అనే రీజనింగ్స్ ఏం లేవు. అంటే నాకు అనిపించింది సార్, అంటే నేను చూశాను కాబట్టి యాజ్ ఏ ఇప్పుడు ఇప్పుడు జనరల్ ఆడియన్కి వెళ్ళినప్పుడు మీ ఇక్కడ ఫ్రెష్ షో చూసి ఇంకోటి అంటే వేరే రకంగా ఉంటుంది యాక్చువల్గా. ఇప్పుడు ఫ్యామిలీకి వెళ్ళినప్పుడు అంటే నార్మల్గా సినిమా చూస్తాం కదా, అనిపించింది అంటే ఫ్యాన్సే ఎక్కువ నెగిటివ్ చెప్పారేమో. అదే అన్న, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇంకో రకంగా ఊహించారు గుంటూరు కారం అంటే. మేము తీసిన సినిమా ఇంకో ఫార్మాట్ సినిమా అయ్యేప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. బట్ ప్రమోషనల్ స్ట్రాటజీలో అంటే మీరు ఫ్యామిలీ, అదే నేను ప్రమోషనల్ చెప్పాను కదా, మాస్ సినిమా ఒక పెద్ద మాస్ సినిమా అలా ప్రొజెక్ట్ చేయకుండా ఉండాల్సింది, అలా చేసి తప్పు కొంచెం మేమే అదేమన్నా మిస్టేక్ చేసామేమో అవి ఉంటాం అనుకున్నాను నేను తర్వాత, ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్ అవడానికి. సో అయితే ఆ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూసినప్పుడు సార్ కొంచెం కలెక్షన్ విషయంలో కొంచెం అటు ఇటు రావడం కానీ, మీరు ఒక చిన్న వేరే వాళ్ళతో కొంచెం చిన్న వార్ లాగా నడిచింది కదా యాక్చువల్గా. ఫైనల్గా గుంటూరు కారం గురించి అంటే తర్వాత జరిగిన ఈ రిలీజ్ వీటిల్లో కానీ మొత్తం టోటల్గా హ్యాపీయా ఎవ్రీథింగ్, అంటే యూనిటీ కానీ ఎవ్రీథింగ్? ఆబ్వియస్లీ మాకు హ్యాపీ కదండి. ఇప్పుడు కూడా ఈ ఇయర్ ఏ మ్యూజిక్ ప్లాట్ఫామ్లో అయినా కూచి మార్తయితేనే బిగ్గెస్ట్ హిట్. ప్రతి ఇన్స్టాగ్రామ్లో స్టోరీల్లో ఒక 10 రీళ్ళు ఉంటే 4 రీళ్ళు 5 రీళ్ళు మామ పాట ఉంటుంది. సో ఇంకా అంతకంటే సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకా అంతకంటే సినిమాకి సక్సెస్ ఉంటుంది మ్యూజికే కదా. ప్లస్ ఇంటర్వెల్లో డైలాగులు, మహేష్ గారి పెయిన్ డైలాగులు, ఇవన్నీ ఫన్ డైలాగులు, ఊరోషి ఈశ్వరీరావు గారి డైలాగులు, ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూనే ఉన్నాం. అంటే సినిమాని రిలీజ్ చేస్తున్నారు కదా. రిలీజ్ టైంలో అంటారు డిస్ట్రిబ్యూటర్లు అందరూ బయటపడ్డారు. ఒక నైజాంలో ఓవర్సీస్లో కొంచెం చిన్న డ్యామేజ్ జరిగింది, అవన్నీ కామనే కదా. కొన్ని ఏరియాలో కొన్ని సినిమాలు కొన్ని బాడితే, కొన్ని ఏరియాలో ఇంకో సినిమా, అవన్నీ రొటీనే కదా. దానికి పెద్ద ఏమి గుంటూరు గారు వాజ్ ఓవరాల్ వెరీ హ్యాపీ థింగ్ ఫర్ వెరీ హ్యాపీ థింగ్. అంటే మీ బ్యానర్ ఒక ప్రెస్టీజియస్. ఆబ్వియస్లీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళు మన లిస్ట్ రిలీజ్ చేశారు, దాంట్లో గుంటూరు గారం కూడా వాళ్ళకి బాగా పర్ఫామ్ చేసిందని చేశారు కదా. సో ఆల్ యాంగిల్స్లో ఇట్ హ్యాపెన్ వెరీ వెల్ కదా.